సో, చాలా బిజినెస్‌లు చేశారు గదా! మీకు నచ్చిన బిజినెస్, ఈ బిజినెస్ చేస్తే పట్టిందల్లా బంగారమే అనే బిజినెస్ మార్కెటింగ్ ఏంటి? అండి. ఎనీ మార్కెట్ పిన్ టు ప్లే. హ్మ్. ఇప్పుడు నేను నేర్పిస్తా. రాగా వచ్చిన వాళ్ళందరికీ మార్కెటింగ్ స్కిల్స్ నేర్పిస్తా. హ్మ్. నేను నేర్పించినంత మాత్రాన నాతోనే ఉండాలి. నేను చూయించిన కంపెనీలోనే పనిచేయాలి. లేదా నేను చెప్పిన రియల్ ఎస్టేటే చేయండి. లేదా ఈ ఇన్సూరెన్సే చేయండి. ఈ హెల్త్ కార్డ్సే ఈ కంపెనీకే చేయండి. ఏం రెస్ట్రిక్షన్ లేదండి. హ్మ్. నా దగ్గర ఒక మినిమమ్ ఒక 6 మంత్స్. హ్మ్. 6 మంత్స్ నేర్చుకున్నారంటే మీ జిల్లాలో, మీ ఊర్లో ఉంటూ నెలకు రూ. 1,00,000 ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తాను నేను. హ్మ్. అది ఏ ప్రొడక్ట్ అయినా కానివ్వండి, ఏ కంపెనీ అయినా కానివ్వండి, మీరు ఆ ప్రొడక్ట్ హయ్యర్ సేల్స్ చేస్తారు. ఆ కంపెనీలో టాప్ పొజిషన్‌లో ఉంటారు. అలాంటి అప్డేట్ టెక్నిక్స్ నా దగ్గర ఉన్నాయి. నేను ఫ్రీగా నేర్పిస్తా. నాకు దురద. ఫ్రీగా నేర్పిస్తా. ఎందుకంటే మార్కెటింగ్ అనేది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి ఉంటది. హ్మ్. ఒకళ్ళకి కుల పిచ్చి, మత పిచ్చి, ప్రాంతీయ పిచ్చి, జెండర్ పిచ్చి, పార్టీ పిచ్చి, హీరోల పిచ్చి ఉంటది కదా! ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఇవన్నీ. నాకు ఇప్పుడు నా మతం మార్కెటింగ్ మతం. హ్మ్. ఏ మార్కెటింగ్ అన్నా చేసుకోండి మీరు. హ్మ్. ఓ 6 మంత్స్ నేను నేర్పిస్తా. నేర్చుకొని పోండి. ఫ్రీగా నేర్పిస్తా నేను. హ్యాపీగా మీరు అక్కడ పోయి సక్సెస్ కాండి. నాకు ఆ సంతృప్తి చాలు. దేనికి? అంటే ఇప్పుడు 6 మంత్స్ మీ టైమ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ మీద ఫ్రీ మార్కెటింగ్ అంటే, ఫ్రీగా చేస్తున్నాడంటే ఏదో ఒకటి వెనకాల ఉంటదని ఆలోచించే మైండ్ నాకు సెట్‌లోనే ఉంటారు అందరూ. నా లైఫ్‌కి దానికి కావాల్సింది నేను సంపాదించుకున్నానండి. ఏం కావాలి? నేను అన్నా కదా! డబ్బంటే ఉప్పు లాంటిది. బస్తాడు ఉప్పు ఉంది కదా అని మొత్తం వేసుకొని తినలేం కదా! ఎంత కావాలో అంతే కదా వాడుకునేది. నాకు సఫిషియెంట్‌గా నాకు కావాల్సిన సొంత ఇల్లు వచ్చేసింది. బంజారా హిల్స్‌లో 8 బెడ్‌రూమ్స్ విల్లాలో ఉంటున్నా. రేంజ్ రోవర్ కార్‌లో తిరుగుతున్నా. సో, నువ్వు ఏదైతే చేసి రిటైర్ అయినావో నీలాంటి వాళ్ళని తయారు చేయడానికి మిగతా టైం స్పెండ్ చేయొచ్చు కదా! సొసైటీకి. డూప్లికేషన్ చేయాలి కదా! సో, నేను చేసేది అదే. నేను పని చేయకపోయినా నేను హ్యాపీగా బతికేస్తా. నాకు యాక్టివ్ ఇన్కమ్‌తో పనే లేదు. ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసి పెట్టుకున్నా. ఎవ్రీ మంత్ నాకు రావాల్సినవి నాకు వస్తున్నాయి. నేను హ్యాపీగా బతికేస్తాను నేను నా ఫ్యామిలీ. కానీ నాలాంటి వాళ్ళని నేను తయారు చేసే కెపాసిటీ, ఆ స్ట్రెంగ్త్, ఆ టైం నా దగ్గర ఉన్నప్పుడు నేను ఎందుకు వేస్ట్ చేయాలి నా టైంని?